Hello friends, welcome to our channel. Topic straight lines. ఆల్రెడీ పార్ట్ 1లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ ఫార్ములాస్ డిస్కస్ చేయడం జరిగింది. సో నవ్వు ఇక్కడ కూడా రిమైనింగ్ ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇందులో డిస్కస్ చేద్దాం. సో ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్యారలల్ లైన్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే వాటికి మనకు ఫార్ములాస్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్యారలల్ లైన్స్ హెడ్డింగ్, స్లోప్స్ అంటే వాల్యూ ఫార్ములాస్ చూద్దాం. ఇఫ్ ద టూ లైన్స్ ఆఫ్ స్లోప్స్ ఆర్ m1 అండ్ m2 ఆర్ ప్యారలల్, టూ లైన్స్ అని మెన్షన్ చేసిండ్రు. సో మనకి ఓన్లీ వన్ లైన్ ఇస్తే m1 స్లోప్, టూ లైన్స్ అని మెన్షన్ చేసిండు కాబట్టి m1 అండ్ m2, టూ లైన్స్కి m1 అండ్ m2 ఆర్ స్లోప్స్ ఆర్ ప్యారలల్. దెన్ టీటా, ఫర్ సపోజ్ యాంగిల్ అని మెన్షన్ చేస్తే tan theta ఈక్వల్ టు m అని పార్ట్ 1లో డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్యారలల్ లైన్స్కి మరి టీటా వాల్యూ ఎట్లా తీసుకోవడం అనేది చూద్దాం. సో if two lines of slopes are m1 and m2 are parallel, then theta equal to 0 or pi. Pi means what? 180 degrees. సో ఇక్కడ m1 m2 ప్యారలల్ అన్నారు. m1 m2 ప్యారలల్ అన్నప్పుడు ఏంటిది? m1 ఈక్వల్ టు m2 ఈక్వల్ టు tan theta. సో m1 ఈక్వల్ టు m2 ఈక్వల్ టు టీటా వాల్యూ 0 degrees, ప్యారలల్ అని మెన్షన్ చేసినప్పుడు టీటా వాల్యూ 0 degrees కాబట్టి tan 0 ఈక్వల్ టు 0. సో వెన్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఫర్ సపోజ్ క్వశ్చన్లో టూ ప్యారలల్ లైన్స్ అని మెన్షన్ చేస్తే వాటి స్లోప్స్ ఈక్వల్ అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ లైన్ టు ద గివెన్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ప్యారలల్ లైన్ అని మనకి ఎట్లా తెలియాలి? టూ ఈక్వేషన్స్ ఇస్తాడు, అవి ప్యారలల్ లైనా కాదా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఫర్ సపోజ్ ఒక లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0, నెక్స్ట్ ఈక్వేషన్ ఈజ్ ax plus by plus k equal to 0. ax plus by same, but only difference in constants different ఉంటాయి. ax plus by టూ ఈ లైన్స్లలో ఈక్వేషన్స్ సేమ్ ఉంటాయి, బట్ కాన్స్టాంట్ వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి. అవి ప్యారలల్ లైన్స్ ఫ్రెండ్స్. సో ప్యారలల్ లైన్స్ అంటే ఎట్లా డిసైడ్ చేస్తాం అనేది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కాన్స్టాంట్ వాల్యూస్. సో ax plus by plus c ఈక్వల్ టు 0 అండ్ ax plus by plus k ఈక్వల్ టు 0. సో ఇట్లాంటి ఫార్మ్స్ కనిపిస్తే టూ ఈక్వేషన్స్ కలిపితే ఇది ప్యారలల్ లైన్ ఈక్వేషన్. సో ఓన్లీ డిఫరెన్స్ ఇన్ కాన్స్టాంట్ టర్మ్ అన్నమాట. సో ప్యారలల్ లైన్ అని అంటే ఓన్లీ డిఫరెన్స్ ఇన్ కాన్స్టాంట్. చూడండి ax plus by, కింద ఈక్వేషన్లో కూడా ax plus by, ఇక్కడ మాత్రం c ఉంది, ఇక్కడ k ఉంది. సో డిఫరెన్స్ ఇన్ కాన్స్టాంట్ టర్మ్. నెక్స్ట్ పాయింట్, ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ప్యారలల్ టు ax plus by plus c ఈక్వల్ టు 0 అండ్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ p ఈక్వల్ టు x1, y1 ఈజ్ డాష్. సో ఒక ప్యారలల్ లైన్ ఇచ్చిర్రు, ఆ ప్యారలల్ లైన్ అనేది ఈ పీ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అన్నమాట. సో పాస్ అయినప్పుడు దాని ఈక్వేషన్ ఏంటి, ఆ ఈక్వేషన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనే దానికి ఫార్ములా ఫ్రెండ్స్ ఏంటి? ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ వై వాల్యూస్ మనకు తెలియదు, ఓన్లీ x1 అండ్ y1 తెలుసు. ఎందుకంటే మనకు పాయింట్ ఇస్తారు, ఈక్వేషన్ ఇస్తారు అంతే. ఏబి మీన్స్ ఈక్వేషన్లో ఏ అండ్ బి వాల్యూస్ని మనకు తెలుస్తుంది. సో ఇట్లాంటి ప్రాబ్లం ఇస్తే ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వేషన్లో చూసుకోండి. నెక్స్ట్ y1 x1 మీన్స్ పాయింట్ ఫార్ములా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇట్లాంటి ప్యారలల్ లైన్ అని ఈక్వేషన్ ఇచ్చి పాయింట్ ఇస్తే ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఆఫ్ ఆల్, ద ప్యారలల్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ ax plus by plus c1 ఈక్వల్ టు 0 అండ్ ax plus by plus c2 ఈక్వల్ టు 0. నేను ఏమన్నా ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? ఓన్లీ కాన్స్టాంట్ టర్మ్సే డిఫరెంట్ ఉండాలి. సో చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ax plus by plus c1, ఇక్కడ c1 వచ్చింది ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి? ax plus by plus c2, c1 c2 డిఫరెంట్. సో ఇది ప్యారలల్ లైన్స్. సో ఈ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫార్ములా ఏంటి? మాడ్ ఆఫ్ c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మాడ్. సో c1 మైనస్ c2 మీన్స్ కాన్స్టాంట్ టర్మ్స్ మనకు ఆల్రెడీ ఈక్వేషన్లో ఇవ్వడం జరుగుతుంది. a స్క్వేర్ b స్క్వేర్ మీన్స్ a మీన్స్ x కోఎఫిషియంట్,
బి మీన్స్ వై కోఎఫిషియంట్. సో ఏబిసిడి 2 ఈక్వేషన్లో ఏబి వాల్యూస్ సేమే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఏబి ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. ప్యారలల్ లైన్స్ ఇచ్చి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ 3x + 4y - 3 = 0 అండ్ 6x + 3y - 1 = 0. ప్యారలల్ లైన్స్ అంటే మీరు ఇందాక ఏం చెప్పారు, ఓన్లీ కాన్స్టాంట్ టర్మ్స్ డిఫరెంట్ ఉంటాయి అని చెప్పారు. బట్ ఇక్కడ ఈక్వేషన్ చూస్తే ఫస్ట్ 3x + 4y - 3 = 0 ఉంది. ఇక్కడ 6x + 8y - c కాన్స్టాంట్ టర్మే కాకుండా x అండ్ y కోఎఫిషియంట్ కూడా సెకండ్ ఈక్వేషన్ డిఫరెంట్ ఉన్నాయి. సో ఇది ప్యారలల్ లైన్ కాదు కదా, డిస్టెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకోకండి. బట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏంటి, 3x + 4y - 3 = 0. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ది. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, 6x + 8y - 1 = 0. ఇందులో చూస్తే కాన్స్టాంట్ టర్మ్స్ డిఫరెంటే ఉన్నాయి, బట్ x అండ్ y కోఎఫిషియంట్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి సెకండ్ ఈక్వేషన్లో. సో ఈ సెకండ్ ఈక్వేషన్ని x అండ్ y కోఎఫిషియంట్లోకి సేమ్ చేంజ్ చేయాలి అనుకుంటే సేమ్ చేంజ్ చేయాలి. సో దీని నుంచి చూస్తే నేను 2ని కామన్ తీస్తా. 2ని కామన్ తీస్తే సెకండ్ ఈక్వేషన్ని ఏమని రాయొచ్చు, 2 3s are 6. సో 3x ప్లస్ 2ని కామన్ తీస్తే 3x ప్లస్ 2 4s are 8 అంటే 4y మైనస్ ఇక్కడ నాకు 1 ఉంది, నేను దీన్ని డివైడెడ్ చేస్తున్నా. 1/2 = 0. సో ఈ 2ని ఇట్స్ రైట్ సైడ్ పంపించుకుంటే 0 అవుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఏమని రాయొచ్చు డైరెక్ట్గా, 3x + 4y - 1/2 = 0. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి 3x + 4y ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ కాన్స్టెంట్ చూస్తే ఇక్కడ -3 ఉంది, ఇక్కడ -1/2 ఉంది. సో ఇక్కడ -3 ఉంది, -1/2 ఉంది. సో కాన్స్టెంట్ టర్మ్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనకు ఫార్ములా ఏంటి, mod of c1 - c2/√a² + b². సో మనకు c1 వాల్యూ అంటే ఏంటిది, -3, c2 మీన్స్ -1/2, ఏ వాల్యూ ఏంటి, ఏ వాల్యూ 3. ఈక్వేషన్ 1 2లో చూస్తే 3 x కోఎఫిషియంట్. నెక్స్ట్ బి వాల్యూ ఏంటిది, +4. సో ఈ 4 వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. mod of c1 మీన్స్ -3 -1/2 ప్లస్ మైనస్, ఫార్ములాలో మైనస్ బట్ మనకు c2 వాల్యూస్ మైనస్లో ఉంది కాబట్టి c2 వాల్యూస్ మైనస్ √a² మీన్స్ 3² ప్లస్ b² మీన్స్ 4². సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే -3 + 1/2/9 + 16 mod. సో -3 ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, -6 + 1/25. సో దీన్ని ఏమని రాయొచ్చు, -6 + 1 మీన్స్ -5/5ని ఏమని రాయొచ్చు, 5² 5² మీన్స్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్ అవుతుంది. సో రిమైనింగ్ 5. సో దీని ఆన్సర్ ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఎల్సిఎం చేయాలి అని చెప్పిన. ఎల్సిఎం మీన్స్ ఏంటిది, -3 + 1/2. సో ఎల్సిఎం చేస్తే మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఏమొస్తుంది, mod of -6 + 1/2 డినామినేటర్ వచ్చేసరికి √25 ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే -6 + 1 మీన్స్ వాట్, -5/2/√25ని మనము 5² డివైడ్ చేయొచ్చు. 5² స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ అవుతుంది, రిమైనింగ్ ఏంటి 5. సో mod of -5/2/5 ఉంటుంది. దీన్ని మళ్ళీ ఎట్లా రాసుకోవచ్చు, -5/2 × 1/5. సో 5కి క్యాన్సల్, మాడ్ ఉంది, మనకు ఆన్సర్ ఏమొచ్చింది, మాడ్ లోపల -1/2. సో మాడ్ ఉంది కాబట్టి మాడ్లో మైనస్ వస్తే మనం ఆన్సర్ ప్లస్గానే తీసుకోవాలి. సో 1/2 ఆన్సర్ 1/2.
ఇక్కడ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ అంటే ప్యారలల్ లైన్స్ ఇచ్చినప్పుడు ఏంటి డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది తెలుసుకున్నాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఫార్ములా బేస్ చేసుకొని చెప్పినాం ఏంటి ఫ్రెండ్స్, సాల్వ్ చేసినాం. ఇక్కడ ఏంటంటే పర్పెండిక్యులర్ లైన్, ఫర్ సపోజ్ పర్పెండిక్యులర్ లైన్ ఇచ్చినప్పుడు వాటి ఈక్వేషన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, స్లోప్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములాస్ చెప్తున్నాయి, ఎందుకంటే ఫార్ములాస్ తెలిస్తేనే మనకి ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి ఫార్ములాస్ని రిమైండ్ చేసుకోండి. సో ద పర్పెండిక్యులర్ లైన్స్ నుంచి చూసుకుంటే ద టూ లైన్స్ ఆఫ్ స్లోప్స్ ఆర్ m1 అండ్ m2 పర్పెండిక్యులర్. సో అవి పర్పెండిక్యులర్ అయితే టీటా వాల్యూ 90, ప్యారలల్ అయితే టీటా వాల్యూ 0 ఆర్ పై. ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే టీటా వాల్యూ 90 ఆర్ π/2. ద టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, ద ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈక్వల్ టు 1. ఫర్ సపోజ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అని మెన్షన్ చేస్తే వాటి ప్రోడక్ట్ అంటే ఏంటిది, ఆ స్లోప్స్ ప్రోడక్ట్ మీన్స్ m1 m2 ఈక్వల్ టు -1. సో బిట్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో పర్పెండిక్యులర్ లైన్స్ మెన్షన్ చేస్తే వాటి స్లోప్స్ m1 m2 ఈక్వల్ టు -1 as -1. So next point, the equation of perpendicular line to the given line ax plus by plus c equal to 0 is bx minus ay plus k equal to 0. So itla ax plus by plus c equal to 0, bx minus ay plus k equal to 0. ఇట్లా టూ పర్పెండిక్యులర్ లైన్స్ ఇచ్చినప్పుడు వాటి ఈక్వేషన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ టూ ఈక్వేషన్స్ని అట్లా ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్స్ అంటే అట్లుంటాయి ఏంటి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అండ్ ఇంకొక ఈక్వేషన్ ఏంటి బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ కే ఈక్వల్ టు 0. ఆ ఫామ్లో ఉంటే మనం అవి పర్పెండిక్యులర్ లైన్ అని మనమే డిసైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటంటే the equation of a line perpendicular to ax plus by plus c equal to 0 and passing through the point p is. ఫర్ సపోజ్ పర్పెండిక్యులర్ లైన్ ఇచ్చి ఒక పాయింట్ ఇస్తే దానికి ఈక్వేషన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఫార్ములా ఏంటి, b ఇంటూ ఎక్స్ మైనస్ x1 మైనస్ ఏ ఇంటూ వై మైనస్ y1 ఈక్వల్ టు 0. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాబ్లమ్స్ని ఏంటి ఎట్లా సాల్వ్ చేయాలనేది తెలుసుకోవడం కోసం ఈ ఫార్ములాస్ అన్నీ యూజ్ అవుతాయి. సో మీరు ఫార్ములాస్ అన్నీ చదివి పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే కోలీనియారిటీ ఆఫ్ 3 పాయింట్స్. ఫర్ సపోజ్ ఇది ఒక లైన్ అనుకోండి, ఈ లైన్ ఏ పాయింట్ బి పాయింట్ సి పాయింట్, ఏ పాయింట్ బి పాయింట్ సి పాయింట్ మొత్తం ఏంటి ఈ ఏబిసి 3 పాయింట్స్ కూడా ఒకటే లైన్ని కోయిన్సైడ్ అయితే దాన్ని కోలీనియారిటీ ఆఫ్ 3 పాయింట్స్ అంటారు ఫ్రెండ్స్. సో ఫర్ సపోజ్ ఈ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు వాటికి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, వాటికి ఏ ఫార్ములా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఈక్వల్ టు y3 మైనస్ y2 బై x3 మైనస్ x2. సో ఇట్లాంటి 3 కోలీనియారిటీ అని మెన్షన్ చేసి ఈ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఇక్కడ y2 x. సో నేను ఇట్లా తీసుకొని నాకు అన్ని ఇటు సైడ్ y టర్మ్సే ఉండాలి, రైట్ సైడ్ అన్ని x టర్మ్సే ఉండాలి అని మీరు అనుకుంటే సో అప్పుడు ఫార్ములా ఏంటంటే y2 మైనస్ y1 బై y3 మైనస్ y2 ఈక్వల్ టు x2 మైనస్ x1 బై x3 మైనస్ x2. ఈ 2 ఫార్ములా సేమ్, బట్ ఇక్కడ yx ఉంది. ఇక్కడ చూస్తే ఇటు సైడ్ అన్ని వైలే ఉన్నాయి, ఇటు సైడ్ అన్ని ఎక్స్లే ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం ఈ ఫార్ములా. సో మీరు ఈ 2 వీటిలలో ఏదైనా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే ద ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏంటిది 2, 3 అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ 4x మైనస్ 3y ఈక్వల్ టు 10 అని అన్నారు. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే పర్పెండిక్యులర్ లైన్ అని మెన్షన్ చేసిండు, పర్పెండిక్యులర్ లైన్ ఇచ్చిండు, పాయింట్ ఇచ్చిండు. సో దీన్ని సాల్వ్ చేస్తే పాయింట్ ఏంటి, పాయింట్ 2, 3. సో ఇది x1 y1 అనుకుందాం ఫ్రెండ్స్. లైన్ ఏంటి 4x మైనస్ 3y ఈక్వల్ టు 10. దీన్ని ఏమని రాసుకోవచ్చు, 4x మైనస్ 3y మైనస్ 10 ఈక్వల్ టు 0గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్.
సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు -4. సో పర్పెండిక్యులర్ లైన్ అని మెన్షన్ చేసింది కాబట్టి ఫార్ములా ఏంటి ఈక్వేషన్కి, బి ఆఫ్ ఎక్స్ మైనస్ x1 మైనస్ ఏ ఆఫ్ వై మైనస్ y1 ఈక్వల్ టు 0. సో ఈ ఫార్ములాస్లో ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం ఫ్రెండ్స్. బి మీన్స్ వాట్, ఇక్కడ బి అంటే -3, బి -3. సో -3 ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే 2 మైనస్ ఏ వాల్యూ ఎంత 4. సో 4 y మైనస్ y1 మీన్స్ 3 ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేద్దాం ఫ్రెండ్స్. -3 ఇంటూ ఎక్స్ -3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s are 6. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. -4 ఇంటూ వై -4y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3s are 12 ఈక్వల్ టు 0. సో దీన్ని చూస్తే -3x -4y ప్లస్ 12 ప్లస్ 6 18 ఈక్వల్ టు 0. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి XY టర్మ్స్ పాజిటివ్ రావాలి అని అంటే 3x మైనస్ ప్లస్ 4y మైనస్ 18 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో పర్పెండిక్యులర్ లైన్ అని మెన్షన్ చేసి పాయింట్ ఇచ్చిండు. మన ఫార్ములా ఏంటి, బి ఇంటూ ఎక్స్ మైనస్ x1 మైనస్ ఏ ఇంటూ వై మైనస్ y1 సో ఈక్వల్ టు 0. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద పాయింట్స్ 7, -2 అండ్ 5, 1, 3, k ఆర్ కోలీనియరీస్. నేను ఏం చెప్పిన, కోలీనియర్ 3 పాయింట్స్ ఇచ్చి కోలీనియర్ అని మెన్షన్ చేసినప్పుడు మనకు ఫార్ములా ఏంటి, y2 మైనస్ y1 బై y3 మైనస్ y2 ఈక్వల్ టు x2 మైనస్ x1 బై x3 మైనస్ x2. సో నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ సైడ్ అన్ని y ఇట్ సైడ్ అన్ని x. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకున్నాను. ఇక్కడ 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది, 7, -2 and 5, 1. నెక్స్ట్ పాయింట్ ఈస్ 3, k. సో x1 y1 x2 y2 x3 y3. సో ఇట్లాంటి ఫార్ములా ఇస్తే మనకు అన్ని వాల్యూస్ ఇవ్వరు. ఇందులో x2 నన్నా ఏంటిది ఆల్ఫాబెట్స్లో ఇస్తారు, ARPRC. సో అట్లా ఇచ్చినప్పుడు ఇక్కడ y3 మిస్ అయింది, y3 వాల్యూ ఇవ్వలేరు, k ఇచ్చారు. సో ఈ కేని మనం ఈ k వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్లా కోలీనియర్ అని ఇచ్చి 3 పాయింట్స్ ఇస్తే ఎగ్జాక్ట్గా ఆ 3 పాయింట్స్లలో ఏదో ఒక వాల్యూని స్కిప్ చేస్తాడు, ఆ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ ఫార్ములాని యూజ్ చేసి. సో ఇక్కడ x1 y1 x2 y2 x3 y3 వాల్యూని ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫార్ములాలో y2 మీన్స్ వాట్ 1 మైనస్ y1 అంటే ఏంటి -2 బై y3 అంటే ఏంటి k మైనస్ ఫార్ములాలో మైనస్, సో మైనస్ y2 మీన్స్ వాట్ 1 ఈక్వల్ టు x2 మీన్స్ 5 మైనస్ x1 మీన్స్ 7 బై x3 3 మైనస్ x2 మీన్స్ వాట్ 5. సో దీన్ని సింప్లిఫై చేయాలి. 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 బై k -1. డినామినేటర్ యాస్టీస్ అలానే ఉంటుంది. సో ఇటు రైట్ సైడ్ న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే 5 - 7 -2 3 - 5 -2 మైనస్ క్యాన్సల్, 2 1s are 2 క్యాన్సల్. ఇక్కడ ఏముంటుంది, దీన్ని ఏమైనా రాసుకోవచ్చు 3 బై k -1 ఈక్వల్ టు 1. సో 3ని ఇటు సైడ్ ఉంచుకొని ఇది రైట్ సైడ్ పంపిస్తే k -1. సో ఈ -1 లెఫ్ట్ సైడ్ తీసుకురండి, అప్పుడు k ఈక్వల్ టు 3 + 1 k ఈక్వల్ టు 4. సో ఇట్లా ఈజీగా వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ y3 వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాం ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఇక్కడ y3 ఇచ్చి ఇక్కడ x2ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నా మనకి ఈ ప్రాబ్లం ఏంటి, ఈ ఫార్ములాని యూజ్ చేసి వాటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
if the slope of the line L1 and L2 are M1 and M2. For suppose L1 ki M1 slope, L2 line ki M2 slope respectively. Then acute angle between the lines. Acute angle means less than 90. So the two lines ఇచ్చి M1 M2 వాల్యూస్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటారు. అండ్ యాంగిల్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఇట్లా టూ లైన్స్ టూ స్లోప్స్ ఉండి వాటి యాంగిల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఫార్ములా ఏంటంటే ఫ్రెండ్స్, tan theta equal to mod of m1 minus m2 by 1 plus m1 m2. సో ఇట్లా టూ లైన్స్ ఇచ్చి స్లోప్స్ ఇస్తే బట్ డైరెక్ట్ ఫార్ములా tan థీటాని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాని బేస్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదు ఇట్లా ఇవ్వకుండా ఈ ఓన్లీ స్లోప్స్ ఇచ్చినప్పుడు m1 m2 వాల్యూస్ వచ్చినప్పుడు ఇది ఫార్ములా. ఫర్ సపోజ్ ఓన్లీ టూ లైన్స్ ఇస్తారు. ఈ టూ లైన్స్ ఇచ్చి మనము లైన్ 1కి m1 ఫైండ్ అవుట్ చేయాలి, లైన్ 2కి m2 ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో నాకు అదంతా హార్డ్. మనకు ఓన్లీ 1 minute టైం కాబట్టి ఓన్లీ L1 L2 వాల్యూస్ ఇచ్చినప్పుడు దీనికి కూడా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు, tan theta ఈక్వల్ టు A2B mod of A2 B1 minus A1 B2 by A1 A2 plus B1 B2. సో టూ లైన్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి AB వాల్యూస్. ఫర్ సపోజ్ టూ లైన్స్ యొక్క స్లోప్స్ m1 m2 ఇస్తే ఈ ఫార్ములాని యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో లెంతీ అంటే L1 L2కి m1 ఫైండ్ అవుట్ చేయాలి, m2 ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ m2 m1లని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో లెంతీ ఉంటుంది కాబట్టి L1 L2కి ఈ ఫార్ములా యూజ్ చేయండి. స్లోప్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ గివెన్ లైన్స్. సో వీటి మీద ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. బట్ ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్స్ ఇస్తారు, టూ లైన్స్ ఇస్తారు, వాటి కోయిన్సైడ్స్ అయితే వాటి కండిషన్ ఏంటి అని అడుగుతారు. ఆప్షన్స్ ఉంటాయి. సో కోయిన్సైడ్స్ కావాలంటే మనకు ఆప్షన్లో ఆ టూ లైన్స్ యొక్క కోయిన్సైడ్స్ అంటే ఏ ఫామ్లో ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. సో టూ లైన్స్ A1x plus B1y plus C1 equal to 0 and A2x plus B2y plus C2 equal to 0 or for suppose if ఈ టూ లైన్స్ ఆర్ కోయిన్సైడ్స్ అయితే వాటి ఏ ఫామ్లో ఉంటుంది ఏబిసి వాల్యూస్ అనేది చూద్దాం. A1 ఈక్వల్ టు A1 by A2 ఈక్వల్ టు B1 by B2 ఈక్వల్ టు C1 by C2. అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ టూ లైన్స్లలో A1 B1 C1 A2 B2 C2 ఈ టూ వాల్యూస్ ఆర్ ఈక్వల్ అన్నమాట. అంటే కోయిన్సైడ్స్ అని మెన్షన్ చేసినప్పుడు ఈ ఫామ్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆబ్జెక్టివ్లో ఇట్లాంటి చిన్నవి కూడా రావచ్చు, వాటి కోసం ఇక్కడ చెప్తున్నాను. సో ప్యారలల్ అండ్ డిస్ట్రిక్ట్ అంటే ఇది ఎప్పుడు అవుతుంది, A1 by A2 ఈక్వల్ టు B1 by B2 ఇవి టూ ఈక్వల్ బట్ నాట్ ఈక్వల్ టు C1 by C2 ఇవి టూ నాట్ ఈక్వల్ కావు. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంటర్సెక్టింగ్ ఎప్పుడైతే టూ లైన్స్ ఇచ్చి ఇంటర్సెక్టింగ్ ఎప్పుడైతే అని అంటే A1 by A2 నాట్ ఈక్వల్ టు B1 by B2 ఈ కండిషన్ని సాటిస్ఫై అయినప్పుడు ఇంటర్సెక్టింగ్ ఈ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతామన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి, పర్పెండిక్యులర్ ఈ టూ లైన్స్ పర్పెండిక్యులర్ ఎప్పుడైతే A1 by A2 ఈక్వల్ టు మైనస్ B1 by B2 ఈ ఫామ్ ఇది ఏంటిది సాటిస్ఫై అయితే ఈ టూ లైన్స్ పర్పెండిక్యులర్ అన్నమాట. సో ఇవి ప్రాబ్లమ్స్, వీటిపైన ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. సో ఏంటంటే మనకి ఆబ్జెక్టివ్లో రావచ్చు. సో దానికోసం మనకు ఐడియా ఉండాలని ఇక్కడ ఇవి చెప్పినాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ 2x plus 2y plus 3 equal to 0 and 2x minus y plus 3 equal to 0. సో ఫర్ సపోజ్ ఇది ప్యారలల్ లైనా పర్పెండిక్యులర్ లైనా మనమే డిసైడ్ చేసుకోవాలి. సో చూద్దాం. ఫస్ట్ ఈ ఈక్వేషన్ చూస్తే 2x plus 2y plus 3 equal to 0 అంటే ఏంటి, ఇది ఏ ఫామ్, ax plus by plus c equal to 0. సో ఓకే. నెక్స్ట్ 2x minus y plus 3 2x minus y plus 3 equal to 0 అంటే ఇదే ఫామ్లో ఉంది, ax minus bx ఇదే ఫామ్లో ఉంది, bx minus ay ప్లస్ k ఈక్వల్ టు 0 ఉంది. చూడండి ఎందుకు నేను ఈ ఫార్ములా రాసిన, ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా ax రాయాలి కదా, bx ఎందుకు తీసుకున్నారు అని అంటే ఈ ఈక్వేషన్లో చూస్తే ఇక్కడ b వాల్యూ 2 ఉంది. సో ఇక్కడ
ఏంటిది బి వాల్యూ 2, ఏ వాల్యూ 2 అన్నమాట. సో ఇక్కడ ఈ బి ఇక్కడికి వచ్చేసింది బిఎక్స్, ఇక్కడ ఏంటిది ఎక్స్ కోఎఫిషియంట్ 1, సో ఇందులో ఏ వై కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏ -1 అయితే ఇక్కడ బి ఈడ బి ప్లేస్లో ఏ రాయాలి. సో -ay + k = 0. సో ఇది పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి వీటి ఏంటి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ లైన్కి మనకి స్లోప్ వాల్యూ m = ఏంటి -b/a. -b/a అంటే ఫస్ట్ ఈక్వేషన్లో -b/a అంటే ఏంటి, ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇది ఏంటి -b, ఇక్కడ b వాల్యూ ఏంటి, b వాల్యూ 2, a వాల్యూ 1, ఏ వాల్యూ 1 కానీ బి వాల్యూ 2, ఏ వాల్యూ 1 ఫస్ట్ ఈక్వేషన్లో. సో ఫార్ములా ఏంటి m1 = -b/a. -b మీన్స్ -b వాల్యూ 2/a వాల్యూ 1 అంటే ఏంటి -2. సో m1 = -2 వచ్చింది. m2 = ఏంటి, సేమ్ ఫార్ములా -b/a. m2 అంటే ఇదేంటి, ఇందులో m2 b వాల్యూ -1, a వాల్యూ 2. సో b వాల్యూ -1, a వాల్యూ 2. సో ఫార్ములా వచ్చేసి -b/a కాబట్టి దీని నుంచి -1/a వాల్యూ 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1/2, -(-) +1/2. సో మనకి పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటి, అప్పుడు స్లోప్స్ ఆర్ ప్రోడక్ట్ అంటే m1 m2 = -1 రావాలి మనకి. అంటే మనకి m1 ఎంత వచ్చింది, -2 వచ్చింది. m2 ఏంటి 1/2. సో 2కి 2కి క్యాన్సల్ -1. సో -1 వచ్చింది కాబట్టి దీనికి యాంగిల్ ఎంత, ప్రోడక్ట్స్ ఏంటి పర్పెండిక్యులర్ లైన్స్ అయినప్పుడు మనకి టీటా వాల్యూ ఎంత, 90 degrees ఆర్ π/2. సో ఫైనల్ ఆన్సర్ టీటా = 90 degrees ఆర్ π/2. సో ఇట్లా సాల్వ్ చేయండి ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ని. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఇన్ విచ్ √3y - x + 6 = 0 అండ్ y - √3x - 5 = 0. ఫైండ్ ద యాంగిల్ అన్నారు. యాంగిల్ అంటే ఏంటి, tan టీటాని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో ఈ 2 లైన్స్ నుంచి మనం m1 m2 స్లోప్స్ ఫైండ్ అవుట్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఏంటి ఫార్ములా తెలుసు, tan θ = mod ఆఫ్ m1 - m2/1 + m1 m2. ఇది ఫార్ములా. సో ఇందులో నుంచి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి చూస్తే √3y - x + 6 = 0. సో నేను దీన్ని ఏం చేస్తున్నా, ఈ టర్మ్స్ అన్నిటిని ఇటు సైడ్ పంపించుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, -x ఇక్కడికి వచ్చేసరికి +x అవుతుంది. సో x -√3y - 6 = 0. సో దీని నుంచి స్లోప్ 1 m1 = ఏమవుతుంది, -b/a. -b/a అంటే b వాల్యూ -3. సో -√3/a వాల్యూ 1, -(-) +√3. సో m1 √3 వచ్చేసింది. నా సెకండ్ ఈక్వేషన్ నుంచి y - √3x - 5 = 0. దీన్ని ఏం చేస్తున్నా, ఇటు సైడ్ పంపించుకుంటున్నా. ఈ ఈక్వేషన్ని మొత్తం ఇటు సైడ్ పంపించుకుంటున్నా. √3x - y √3x +y కాబట్టి ఇటు సైడ్ వస్తే -5, -5 ఇటు సైడ్ వస్తే 0, సారీ +5 అవుతుంది =0. దీని నుంచి m2 = -b/a. -b/a అంటే -b అంటే ఇక్కడ ఏంటి -1. -1/a మీన్స్ వాట్, √3. సో దీని ఆన్సర్ -1/, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ b వాల్యూ -1, b వాల్యూ -1, -(-) మనం ఇక్కడ -1 × -1 +1/√3. సో మనకి m1 వచ్చింది, m2 వాల్యూస్ వచ్చినాయి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. tan θ = mod ఆఫ్ m1 వాల్యూ ఏంటి, √3 మైనస్ m2 వాల్యూ ఏంటి, m2 వాల్యూ 1/√3/1 + √3. m వాల్యూ √3 × 1/√3.
రూట్ త్రీ క్యాన్సల్. ఇక్కడ ఎల్సిఎం చేస్తే న్యూమరేటర్లో ఎల్సిఎం చేస్తే √3 మీన్స్ √9 ఏమని రాయొచ్చు, 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ కాబట్టి ఇక్కడ ఏముంటుంది న్యూమరేటర్లో 3 - 1/√3 బై ఇక్కడ ఏముంటుంది √3 క్యాన్సల్ అయింది 1 సో 2. దీన్ని సింప్లిఫై చేస్తే మాడ్ 3 - 1 2/√3/2. సో దీన్ని మాడ్ ఆఫ్ 2/√3 ఇంటూ 1/2గా రాసుకోవచ్చు. 2కి క్యాన్సల్. సో tan θ ఈక్వల్ టు 1/√3. tan θ ఈక్వల్ టు 1/√3. మనకు కావాల్సింది ఓన్లీ θ కాబట్టి tan ఇన్వర్స్ 1/√3. మనకి √3 అంటే tan θ ఈక్వల్ టు 30 degrees అయినప్పుడు √3 వస్తుంది. సో θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan ఏంటి 30 degrees. సో ట్యాన్కి యూనివర్స్కి క్యాన్సల్ అవుతుంది. అప్పుడు θ ఈక్వల్ టు 30 degrees. ఫైనల్గా θ ఈక్వల్ టు 30 degrees. సో ఇట్లా ఫార్ములా ఇట్లా చేయాలి. ఒకవేళ ఆప్షన్లో 30 degrees లేకపోతే ఏమని ఉంటుంది π/6 అయినా 30 degrees అయినా సేమ్. θ ఈక్వల్ టు 30 degrees ఫైనల్ ఆన్సర్. సో ఇట్లా ప్రాబ్లం M1 M2ని ఫైండ్ అవుట్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే tan θ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇట్లా సాల్వ్ చేయండి. నేను ఇక్కడ ఓన్లీ 1 ఎగ్జాంపులే చెప్పిన మీకు. మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అంటే స్ట్రేట్ లైన్స్ డిఫరెంట్ ఫార్మ్స్లలో ఉంటాయి. సో ఏమేం ఫార్మ్స్ ఇక్కడ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనకు ఏ ఫామ్లో ఇవన్నీ తెలిస్తే మనకు ఒకవేళ బిట్స్ ఇస్తే కూడా ఆబ్జెక్టివ్ ఇస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చిన్న ఇవ్వచ్చు. సో అందుకోసమే ఇవన్నీ ఇక్కడ చెప్తున్నా. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. ఫస్ట్ ఫామ్ ఏంటిది జనరల్ ఫామ్ ఎట్లుంటుందో తెలుసుకుందాం. ఎవ్రీ స్ట్రేట్ లైన్ కెన్ బి రిప్రజెంటెడ్ బై అన్ ఈక్వేషన్ ఆఫ్ x అండ్ y. మనకు స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ అంటేనే ax + by + c = 0. సో ఇట్లా ఎవ్రీ స్ట్రేట్ లైన్ని మనం ఈక్వేషన్ రూపంలో x అండ్ y టర్మ్స్ యూజ్ చేసి ఈక్వేషన్ని రాయడం జరుగుతుంది. సో ఎవ్రీ స్ట్రేట్ లైన్ కెన్ బి రిప్రజెంటెడ్ బై అన్ ఈక్వేషన్ x అండ్ y. ఇట్ మీన్స్ ఏంటి ax + by + c = 0. ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ax + by + c = 0 ఈజ్ కాల్డ్ యాజ్ జనరల్ ఫామ్. ఇక్కడ ఏంటి a = b, ఏ వాల్యూ b వాల్యూ సేమ్ ఉంటాయి, బట్ c వాల్యూ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సో ఇది ax + by + c = 0ని జనరల్ ఫామ్ అంటారు. నెక్స్ట్ సెకండ్ 2 పాయింట్ ఫామ్. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు అది ఎట్లుంటుంది, ఈక్వేషన్ ఎట్లుంటుంది అనేది చూద్దాం. ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్, ఏ పాయింట్ ఏంటి x1, y1 అండ్ b పాయింట్ వచ్చేసి x2, y2. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్, ఈ 2 పాయింట్స్ ఇస్తే దానికి ఈక్వేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామనంటే y - y1 = y2 - y1/x2 - x1 × x - x1. సో y1 x1 మనకి వాల్యూస్ తెలుసు, ఎందుకంటే ఇక్కడ ఇస్తారు ఏంటి 2 పాయింట్స్ ఇస్తారు కాబట్టి మనకు y1 x1 y2 x2 వాల్యూస్ కూడా తెలుసు. సో దీని నుంచి y1 y2 y - y1 యాస్టిక్ అట్లనే ఉంచుకున్నా. దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకు స్లోప్ ఈక్వల్ టు 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు y2 - y1/x2 - x1గా రాసుకున్నాం. సో ఈ ప్లేస్లో y2 - y1/x2 - x1 ప్లేస్లో నేను ఏం పెట్టుకున్నా అంటే m × x - x1. సో 2 పాయింట్స్ ఇస్తే ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ స్లోప్ పాయింట్ ఫార్మ్. ఓన్లీ 1 పాయింట్ ఇచ్చి స్లోప్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ వచ్చేసి x1 అండ్ x1, y1 అండ్ హ్యావింగ్ స్లోప్ ఇచ్చారు ఈజ్ గివెన్ బై స్లోప్ m ఇచ్చారు. దీనికి ఈక్వేషన్ పాయింట్ అండ్ స్లోప్ ఇస్తే ఈక్వేషన్ y - y1 = m × x - x1. స్లోప్ ఇచ్చారు, పాయింట్ ఇచ్చారు, అంటే y1 x1 వాల్యూస్ తెలుసు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే = 0 చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది.
నెక్స్ట్ స్లోప్ ఇంటర్సెక్ట్ ఫార్మ్. స్లోప్ ఇంటర్సెక్ట్ ఫార్మ్ అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ హ్యావింగ్ స్లోప్ ఎమ్, లైన్కి స్లోప్ ఉంది ఎమ్ అండ్ మేకింగ్ అండ్ ఇంటర్సెక్ట్ సి ఆన్ వై యాక్సిస్ ఈజ్ గివెన్. సి ఆన్ వై యాక్సిస్ అని అన్నారు కాబట్టి ఫర్ సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ అనుకుంటే మనకు ఒక లైన్ ఏంటి, ఈ స్లోప్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది వై యాక్సిస్ పైన ఇంటర్సెక్ట్ అవుతుంది. చూడండి ద ఈక్వేషన్ లైన్ హ్యావింగ్ స్లోప్, ఇది ఒక లైన్ దీనికి స్లోప్ అండ్ ఇంటర్సెక్ట్ సి ఆన్ వై యాక్సిస్. సో ఇక్కడ కనుక ఇది ఇంటర్సెక్ట్ అయింది వై యాక్సిస్ని, సో దీని ఈ పాయింట్ని ఏమని రాసుకోవచ్చు, 0,Cగా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకున్న సి అని అంటే ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసిండ్రు సి ఆన్ వై యాక్సిస్ అన్నారు కాబట్టి ఇక్కడ సి, ఇది ఎక్స్ ఇది వై, అంటే వై మీన్స్ సి ఆన్ వై యాక్సిస్. అప్పుడు ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి, సి అని మెన్షన్ చేసిండు కాబట్టి ఎంఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ హ్యావింగ్ స్లోప్ ఎమ్ అండ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సేమ్ ఇందాకే స్లోప్ ఇచ్చిర్రు పాసింగ్ త్రూ ద పాయింట్ ఆన్ సి ఆన్ వై యాక్సిస్ అని మెన్షన్ చేసిండు, బట్ ఇక్కడ చూస్తే ఆరిజిన్ అని మెన్షన్ చేసిండు. స్లోప్ ఇచ్చిర్రు పాసింగ్ త్రూ ద పాయింట్ అనేది ఆరిజిన్ అన్నారు. అప్పుడు ఈక్వేషన్ ఎట్లుంటుంది, ఆరిజిన్ అని మెన్షన్ చేస్తే y ఈక్వల్ టు ఓన్లీ ఎంఎక్స్, ఎందుకంటే ఆరిజిన్ అని మెన్షన్ చేసిండు. అప్పుడు కాన్స్టెంట్ వాల్యూ 0నే కదా, సో y ఈక్వల్ టు ఎంఎక్స్. నెక్స్ట్ ఇంటర్సెక్ట్ ఫార్మ్. The equation of straight line cutting of intersect A, B on the axis is given by. For suppose ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతుంది ఒక పాయింట్ దగ్గర అని మెన్షన్ చేస్తే దానికి ఈక్వేషన్ ఏంటంటే x/a ప్లస్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ తెలుసు, ఏబి వాల్యూస్ కూడా మనకు తెలుస్తుంది. ఏబి వాల్యూస్ మీన్స్ ఏబి, ఎక్స్ వై అట్లాగనే ఉంటాయి. సో ఇట్లా కట్టింగ్ ఇంటర్సెక్ట్ ఒక పాయింట్ ఇచ్చి ఇంటర్సెక్ట్ అని ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో వాటిని ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఫార్ములాస్ని యూజ్ చేసి ఒక 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ అ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ హ్యావింగ్ స్లోప్ ఇచ్చిర్రు పాయింట్ ఇచ్చిర్రు, ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి సో ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే స్లోప్ m ఈక్వల్ టు -4, పాయింట్ ఈక్వల్ టు -2,3. సో మనకు ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. స్లోప్ ఉన్న పాయింట్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయాలి, x1 y1. సో y యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది, y1 మీన్స్ 3 ఈక్వల్ టు m వాల్యూ -4, x యాజ్ ఇట్ ఈజ్ x1 -2. సో దీన్ని సింప్లిఫై చేద్దాం ఫ్రెండ్స్. y -3 యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది, -4x ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ 4 2 8. ఈక్వేషన్ రూపంలో రావాలి. ఎక్స్ వై వాల్యూస్ మనకి ఇవ్వరు, ఎందుకంటే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఈక్వేషన్. సో ఈక్వేషన్ రావాలంటే ఎక్స్ వై టర్మ్స్ అట్లనే ఉంటాయి, x1 y1 x2 y2 ఆ వాల్యూస్ తెలుసు కాబట్టి. సో దీన్ని ఇక్కడ చూస్తే y -3 అలానే ఉంచుకొని -4x ఇటు సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ వస్తే +4x, -8 లెఫ్ట్ సైడ్ వస్తే +8 ఈక్వల్ టు 0. సో దీన్ని ఆర్డర్గా రాసుకుందాం ఫ్రెండ్స్. ఆర్డర్గా రాస్తే 4x + 5 8 - 3 + 5 ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఈక్వేషన్ ఇది, అంటే పాయింట్ ఇచ్చిర్రు స్లోప్ ఇచ్చిర్రు. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇది, y y1 ఈక్వల్ టు m ఇంటూ x x1 యూజ్ చేస్తే దాని ఈక్వేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ మేకింగ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్. నేనేం చెప్పిన, ఇంటర్సెప్ట్ అని మెన్షన్ చేసి ఒక పాయింట్ ఇచ్చినప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలని చెప్పిన, x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. సో పాయింట్ కూడా ఇచ్చిర్రు 2,4 అని, 2,4 అని పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి ప్రాబ్లం ఎట్లా చేయాలనేది చూద్దాం. క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ ఈక్వల్ ఇంటర్సెప్ట్ అన్నారు. ఈక్వల్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటి, ఇది x యాక్సిస్ y యాక్సిస్.
సో ఇదొక ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని కట్ చేస్తుంది లైన్, ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర. సో ఈ ఇంటర్సెప్ట్ అయిన పాయింట్ ఇది, ఈ డిస్టెన్స్ అండ్ ఈ డిస్టెన్స్, ఈ టూ డిస్టెన్స్ సేమ్. ఎందుకంటే క్వశ్చన్లో మెన్షన్ చేసాను ఇంటర్సెప్ట్ ఆన్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్, ఒక పాయింట్ ఇచ్చారు, మేకింగ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ అన్నారు. సో ఇక్కడ ఈక్వల్ ఇంటర్సెప్ట్ అంటే ఇక్కడ కట్ అయ్యే లైన్, ఇక్కడ కట్ అయ్యే లైన్, ఈ డిస్టెన్స్ మాత్రం సేమ్ ఉంటుంది అన్నారు. సో నేను ఏ అనుకుంటున్నా, ఏగా అజ్యూమ్ చేసుకున్నా ఈ డిస్టెన్స్ని. అప్పుడు ఏగా అజ్యూమ్ చేసుకుంటే ఈ ఏబి వాల్యూస్ ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ అంటే ఇది ఎక్స్, ఇది వై. సో ఎక్స్ వై ప్లేసులలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ సేమ్, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఏ కాబట్టి ఎక్స్ అంటే ఏంటి 2/a ప్లస్ వై మీన్స్ వాట్ 4/a ఈక్వల్ టు 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే 6/a ఈక్వల్ టు 1. నాకు కావాల్సింది ఓన్లీ ఏ వాల్యూ కాబట్టి ఏ ఈక్వల్ టు 6, ఏ ఈక్వల్ టు 6. సో ఏ ఈక్వల్ టు 6ని నేను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎక్స్ బై ఏ మీన్స్ 6 ప్లస్ వై బై బి అన్న, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఏ అన్న కాబట్టి బి వాల్యూ కూడా ఏనే అవుతుంది. సో 6 ఈక్వల్ టు 1. సో ఫైనల్ ఆన్సర్ ఇది. ఒకవేళ ఆప్షన్స్లో ఇట్లా లేదు, సింప్లిఫై చేసి ఉంది, ఒక ఫైనల్ ఆన్సర్ ఇది. ఆప్షన్స్లలో ఇట్లా లేకుంటే సింప్లిఫై చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని డినామినేటర్ సేమ్. సో ఎక్స్ ప్లస్ వై బై 6 ఈక్వల్ టు 1. సో ఈ 6ని ఇటు సైడ్ పంపించుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 6. సో దీన్ని మళ్ళీ రిప్లేస్ చేస్తే ఎక్స్ ప్లస్ వై మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఇట్లా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాబ్లం తోటి స్ట్రేట్ లైన్స్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోస్ చూసి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.